స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైందని గ్రామస్థాయి నాయకులు కష్టపడి మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల ఉప ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో తీసుకువచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే విధంగా వచ్చే సార్వత్రిక ఎన్నిక సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరందరి క్రమశిక్షణ, మీ అందరి పట్టుదల నాకు ఇక్కడనే కనబడతా ఉంది. కాబట్టి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మనం నారాయణరావుపేట మండలంలో ఏ విధంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి, నాయకత్వాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన మనము జెండా ఎగరవేసి సర్పంచ్లను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడికి ఏకమైనాం. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చక్కగా మాట్లాడారు. వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, సమన్వయం ఎట్లా ఉంది, చేరికలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం మీద చాలా చక్కగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినందుకు వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సర్పంచ్ గెలవాలంటే మనమందరం ఊర్లలో ఈ 2 నెలలు మంచనక చెడనక ప్రతిరోజు మన ప్రజలలో ఉండాలి. ప్రజల కష్టాలేందో తెలుసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలను ప్రజలకు వివరించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క అంశం మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మనం 2 లక్షల రుణమాఫీ అని చెప్పినాం, చేసి నిలబెట్టుకున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గల్లీకొకరు మోపినట్టు, ఊరికొకరు మోపినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం 1,00,000 రూపాయలు అన్నాం, 1,00,000 రూపాయలు ఇచ్చినాం. 1,50,000 అన్నాం, 1,50,000 కూడా ఇచ్చినాం. 2 లక్షలు అన్నాం, 2 లక్షలు కూడా ఇచ్చి నిరూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని గంట పదంగా మీరు చెప్పినప్పుడే మన టీఆర్ఎస్ మూతలు ఆగిపోతాయి. అంతేకాకుండా ఇంద్రమ్మ ఇల్లు ఏడొస్తాయని చెప్పి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరులా సోషల్ మీడియా వేదిక చెప్పిరా చెప్పలేదా? అంతకుమించి ఇంద్రమ్మ కమిటీలు కూడా మనం వస్తూ ఉంటే